let us start the topic probability. సో ఈ ప్రాబబిలిటీ అనేటువంటిది మనకు దేని గురించి ముఖ్యంగా చెప్తుంది అంటే టు ఫోర్కాస్ట్ ద ఫ్యూచర్, అంటే భవిష్యత్తుని గురించి కనుక్కోవడానికి మనకు ఉపయోగపడేటువంటిదే ప్రాబబిలిటీ అన్నమాట. భవిష్యత్తు గురించి కనుక్కోవడం ఏమిటి అంటే దీన్ని మనం బేస్ చేసుకొని ముఖ్యంగా ఏం చేస్తామంటే ఫోర్కాస్టింగ్ ద థింగ్స్ అన్నటువంటి దానికి ఎక్కువ వాడతాం. ఇది చెప్పాలి అంటే మనకు ఫస్ట్ కావాల్సినటువంటిది ఏంటంటే దీంట్లో మీరు అన్నట్టుగా ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది తెలుసుకోవాలి. ఈ ఫోర్కాస్టింగ్ ఫ్యూచర్ గురించి కొంత డెఫినేషన్స్ అయిన తర్వాత మనం ఎలా అనేటువంటి చూద్దాం. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే దిస్ ఈజ్ ఎన్ ఎక్స్పెరిమెంట్, యూజువల్గా మీరు చేసేటువంటి ప్రాక్టికల్స్ చేసేటువంటి ఎక్స్పెరిమెంట్ లాంటిది. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఒక ఎక్స్పెరిమెంట్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అని మనం చెప్పాలి అంటే దట్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఇన్ ఎసెన్షియల్ ఐడెంటికల్ కండిషన్స్. ఎసెన్షియల్ ఐడెంటికల్ కండిషన్స్లో పర్ఫామ్ చేయడము అంటే ప్రతిసారి మనం దాన్ని జరిపేటప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ను మనం మార్చకుండా ఉండాలి. తర్వాత ఏంటంటే సెకండ్, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఆర్ నోన్ ఇన్ అడ్వాన్స్. ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఏమేమి మనకు రిజల్ట్ వస్తుంది అనేటువంటిది ముందే మనకు తెలిసి ఉండాలి. అండ్ దెన్ నెక్స్ట్ కండిషన్ ఈజ్ యాక్చువల్ అవుట్కమ్ ఇన్ ఏ పర్టికులర్ కేస్ ఈజ్ నాట్ నోన్ ఇన్ అడ్వాన్స్. ముందే ఏమొస్తుంది అనేటువంటిది మనకు వీటిలో నుంచి జరుగుతుంది అని తెలుసు, కానీ పర్టికులర్గా ఇప్పుడు ఏమొస్తుంది అంటే మనం చెప్పలేకుండా ఉన్నట్లయితే అటువంటి ఎక్స్పెరిమెంట్ని మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అని పిలవడం జరుగుతుంది. సో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే దీన్ని మనం ఎలా డిఫైన్ చేసుకుంటాము అనేటువంటిది ఫస్ట్ రాసుకుందాం. an experiment that can be repeated. ఇది డెఫినేషన్ లాగా పనికొస్తుందో నోట్ చేసుకోండి నాతో పాటు స్లోగా. ఎగ్జామ్లో అడుగుతారు డిఫైన్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అని 2 marks. an experiment that can be repeated any number of times under identical conditions. ఏంటివి అంటే నెంబర్ 1, all possible outcomes of the experiment are known in advance. And number 2, the actual outcome in a particular case is not known in advance. Is called a random experiment. సో ఇది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ యొక్క డెఫినేషన్. an experiment
దట్ కెన్ బి రిపీటెడ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్నిసార్లు అయినా మనం చేసుకోవచ్చు. అయితే ఏంటి, అండర్ ఎసెన్షియల్ కండిషన్స్ ఏమేమైతే మనం పెట్టి ఉంచినామో ఆ కండిషన్స్లో అది ఎన్నిసార్లు అయినా కూడా చేయవచ్చు. అండ్ ఈ కండిషన్స్ ఏమిటి అంటే ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఆర్ నోన్ ఇన్ అడ్వాన్స్. ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తే మనకి ఏమేమి ఫలితాలు వస్తాయనేటువంటిది ముందే తెలిసి ఉండాలి. ఈ ఫలితం రావచ్చు, ఈ ఫలితం రావచ్చు, ఇది రావచ్చు అని. అండ్ సెకండ్ ఏంటంటే ది యాక్చువల్ అవుట్కమ్ ఇన్ ఎ పర్టికులర్ కేస్ ఈజ్ నాట్ నోన్. అయితే ఇప్పుడు చేస్తే ఏమొస్తుంది అంటే మనకు తెలిసి ఉండదు అనమాట, చెప్పలేం. సో దీనికి మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే టాసింగ్ ఏ కాయిన్ అన్నారు. టాసింగ్ ఏ కాయిన్, ఒక కాయిన్ మనం వేసామనుకోండి, వేయక ముందే చెప్తారు ఎవరైనా, వేస్తే హెడ్ కానీ టెయిల్ కానీ టర్నప్ అవుతుంది. మరి ఇప్పుడు వేద్దాం, మరి ఏమొస్తుంది వేస్తే అంటే హెడ్ పడుతుందా టెయిల్ పడుతుందా అంటే చెప్పలేమన్నమాట. హెడ్ పడవచ్చు లేదా టెయిల్ పడవచ్చు అని. టాసింగ్ ఏ కాయిన్. ఓకే, అలాగే రోలింగ్ డై, రోలింగ్ ఏ డై, రోలింగ్ ఏ డై. సో డై అంటే దీంట్లో ఒక క్యూబ్ ఉంటుంది, దాంట్లో 6 స్పేసెస్ ఉంటాయి, 6 నెంబర్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్, ఏదో ఒక నెంబర్ అనేటువంటిది వస్తుంది. మరి ఆ వచ్చినటువంటి నెంబర్లలో గ్యారంటీగా 1 వస్తుంది అని చెప్పలేము, 2 వస్తుంది చెప్పలేము, ఏది వస్తుంది అనేటువంటి చెప్పలేము. నెక్స్ట్ సెలెక్టింగ్ ఏ కార్డ్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్, టేకింగ్ ఏ కార్డ్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. సో ప్యాక్ ఆఫ్ కార్డ్స్ తీసుకుంటే దాంట్లో నుంచి మరి ఏదో ఒక కార్డ్ వస్తుందని చెప్తాం, కానీ గ్యారంటీగా ఏ కార్డ్ వస్తుంది అనేటువంటిది మనం చెప్పలేం. ఓకే, ఇవన్నీ కూడా మనకు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కింద ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు అన్నమాట. ఇలా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ ఏంటంటే ఈవెంట్ లేదా సింపుల్ ఈవెంట్. ఈవెంట్ లేదా దీన్నే సింపుల్ ఈవెంట్ అని కూడా అంటారు. ఈ సింపుల్ ఈవెంట్ అంటే ఏమిటి అంటే ఎనీ పాసిబుల్ అవుట్కమ్ ఆఫ్ ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ సింపుల్ ఈవెంట్. అంటే మనం ఇట్లా ఎక్స్పెరిమెంట్ చేస్తే వచ్చినటువంటి రిజల్ట్ లేదా పాసిబుల్ అవుట్కమ్స్ ఏమంటారంటే సింపుల్ ఈవెంట్ అంటారు. సో సింపుల్ ఈవెంట్ యొక్క డెఫినేషన్ మనం ఎలా చెప్పుకుంటామంటే ఎనీ పాసిబుల్ అవుట్కమ్ of a random experiment is called a simple event. It's called a సింపుల్ ఈవెంట్ అని పిలుస్తారు. ఓకే, ఏ పాసిబుల్ అవుట్కమ్ అయినా కూడా మనం సింపుల్ ఈవెంట్ అని చెప్తాం. ఎగ్జాంపుల్గా సపోజ్ ఒక కాయిన్ వేసామనుకోండి, ఒక కాయిన్ వేస్తే ఇఫ్ ఎ కాయిన్ ఈజ్ టాస్డ్ ఆర్ వెన్ ఎ కాయిన్ ఈజ్ టాస్డ్, సింపుల్ ఈవెంట్స్ ఏంటి అంటే హెచ్ రావడం లేదా టెయిల్ రావడం, ఇవన్నీ కూడా సింపుల్ ఈవెంట్స్ అనమాట. హెచ్ రావడం లేదా టెయిల్ రావడం, ఇవన్నీ ఏమంటారంటే సింపుల్ ఈవెంట్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ సింపుల్ ఈవెంట్ను మనం ఏం చెప్తామంటే శాంపుల్ స్పేస్ తీసుకున్నట్లయితే ఎలిమెంటరీ ఈజ్ ఏ పాయింట్ ఇన్ శాంపుల్ స్పేస్. సో సింపుల్ ఈవెంట్ ఆర్ ఎలిమెంటరీ ఈవెంట్ అని కూడా అంటారు, ఆర్ ఎలిమెంటరీ ఈవెంట్. Okay, every elementary event is called a point or sample point in a sample space.
శాంపుల్ స్పేస్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఆల్ అవుట్కమ్స్ ఈజ్ కాల్డ్ ఎ శాంపుల్ స్పేస్. సెట్ ఆఫ్ ఆల్ అవుట్కమ్స్, set of all outcomes is called a sample space. Sample space. Set of all outcomes తీసుకుంటే దీన్ని ఏమంటారంటే శాంపుల్ స్పేస్ అని మనం చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఈ పాయింట్స్ నోట్ చేయండి. ఏం చేస్తున్నామంటే ఈ ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు పిఆర్ఓ బిఐఎల్ఐటివై ఒక ఐ మిస్ అయింది, బిఐఎల్ఐటివై ఓకే ఎల్ఐటివై రైట్ ప్రాబబిలిటీ. సో ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మనం శాంపుల్ స్పేస్ గురించి ఒక ఎగ్జాంపుల్ రాస్తాం. ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇఫ్ ఏ కాయిన్ ఇస్ టాస్డ్, if a coin is tossed, అప్పుడు శాంపుల్ స్పేస్ ఏమవుతుందంటే శాంపుల్ స్పేస్ ఎస్ అని రాస్తారు సాధారణంగా. దీన్ని హెడ్ పడుతుంది, టెయిల్ పడుతుంది, అంటే ఇది శాంపుల్ స్పేస్ అనమాట. ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ శాంపుల్ స్పేస్, దీంట్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయని, 2 ఉన్నాయిగా, హెచ్ అంటే 1, టీ అంటే 2, 1 2 1. సో ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2n. ఇది జాగ్రత్తగా వినండి అందరూ, మీరు స్లోగా రాసుకునే ఇబ్బంది ఏం లేదు. ఇఫ్ ఏ పెయిర్ ఆఫ్ కాయిన్స్, పెయిర్ అంటే 2 అని కదా, ఏ పెయిర్ ఆఫ్ కాయిన్స్ ఈజ్ టాస్డ్ అంటే 2 వేసామన్నమాట మనం కాయిన్స్. అప్పుడు శాంపుల్ స్పేస్ ఏమొస్తుంది అంటే హెడ్ టెయిల్ రావచ్చును కదా, మొదటిసారి హెడ్, రెండోసారి టెయిల్, హెడ్ రావచ్చును కదా, హెడ్ రావచ్చును కదా, టెయిల్ రావచ్చును కదా. అంటే 2 కాయిన్లు వేస్తే మనకి ఈ మాదిరిగా శాంపుల్ పాయింట్స్ వస్తాయి. హెచ్ రావచ్చు, హెచ్టీ రావచ్చు, టీహెచ్ రావచ్చు, టీటీ రావచ్చు. అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ శాంపుల్ పాయింట్స్ మనకి ఎన్ని వచ్చాయంటే ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of 2 ఈజ్ ఈక్వల్ టు 4. ఒక కాయిన్ వేస్తే 2 power 1, 2 కాయిన్లు వేస్తే 2 power 2. మరి 3 కాయిన్లు వేస్తే ఎన్ ఆఫ్ ఎస్ ఎంత నాకు చెప్తారా? 8 sir. వెరీ గుడ్. If 3 coins are tossed, 3 coins are tossed, okay, n of s, వద్దులేండి ఎస్ కూడా రాసుకుందాం, నేను ఒకసారి రాసుకుంటే బాగుంటుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమిటి అంటే హెచ్ టీ రావచ్చు కదా, హెచ్ రావచ్చు కదా, హెచ్ రావచ్చు కదా, టీటీ రావచ్చు, రావచ్చు, తర్వాత టీహెచ్టీ రావచ్చు, టీహెచ్ రావచ్చు, టీటీహెచ్ రావచ్చు, టీటీటీ రావచ్చు. కాబట్టి ఇప్పుడు ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మీరు అన్నట్టుగా 8 వచ్చింది. 8 ఏంటి అనేది కూడా చూపిస్తున్నాను నేను. ఇట్లా 3 ఉంటాయి, హెచ్ పడుతుంది, టైల్ పడుతుంది, అలా రాసుకుంటే పోతే మనకు ఒక్కొక్కటి ఒక్కో శాంపుల్ పాయింట్ అనమాట. ఇది ఒక శాంపుల్ పాయింట్, ఇది 2వ శాంపుల్ పాయింట్, 3వ శాంపుల్ పాయింట్, 4వ శాంపుల్, అలా రాసుకుంటూ పోతే 8 శాంపుల్ పాయింట్స్ వస్తాయండి. ఓకే, ఇప్పుడు 4 కాయిన్స్ టాస్ చేస్తే 2 power 4 అని చెప్తారుగా. 4 కాయిన్స్ టాస్ చేస్తే ఎన్ ఆఫ్ ఎస్ ఎంత అంటే 2 power 4, 2 power 4 అంటే 16 మొత్తం రాయాలంటే ఎక్కువ స్పేస్ పడుతుంది కదా. మరి 5 కాయిన్స్ అంటే 2 power 5 32 చెప్తారా? ఓకేనా, జనరలైజ్ చేద్దామా? Therefore, if n coins are tossed, if n coins are tossed, number of sample points, number of sample points. అవునమ్మా, కరెక్ట్ చెప్పినారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2 power n అని మళ్ళీ నేను రెక్క మొదలు పెడుతున్నాను సార్, 2n అన్నారు అనుకో, నేను ఒప్పుకోను, 2 power n అని చెప్పాలి. ఓకేనా? సో n కాయిన్స్ టాస్ చేస్తే వచ్చేటువంటి శాంపుల్ పాయింట్స్ ఎన్ని అంటే 2 to the power of n అవుతుంది.
మనకు 4 కాయిన్స్ అనవచ్చు, 5 కాయిన్స్ అనవచ్చు, 10 కాయిన్స్ అనవచ్చు. అట్లా ప్రాబ్లంలో ఏదైనా అడగవచ్చు. అడిగినప్పుడు నంబర్ ఆఫ్ శాంపుల్ పాయింట్స్ ఎన్ని అంటే 2 పవర్ n అని. ఓకేనా? ఇప్పుడు నేను ఏం తీసుకుంటానంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇఫ్ ఏ die is rolled, if a die is rolled, ఎస్ శాంపుల్ స్పేస్ ఏమిటి అంటే 1 రావచ్చు, 2, 3, 4, 5, 6. అప్పుడు ఏమవుతుందంటే 6 to the power of 1 is equal to 6 అవుతుందా? n of s, ఈ 6 పవర్ అని ఏంటంటే n of s. ఇది ప్లేస్ రాద్దామండి. ఎన్ని శాంపుల్ పాయింట్స్ వచ్చాయి అంటే 6 పవర్ 1 అని. n of s is equal to 6 to the power of 1 is equal to 6. ఇప్పుడు కాయిన్ మీద మనకు 2 ఫేసులు ఉన్నాయి, హెడ్ టెయిల్. అందుకని 2 పవర్ 1, 2 కాయిన్లు అయితే 2 పవర్ 2, 3 కాయిన్లు అయితే 2 పవర్ 3 అని చెప్పారు. ఒక డై మీద 6 ఫేసెస్ ఉంటాయా? డై అంటే తెలుసు కదా, అందరికీ తెలుసు కదా. అయినా నేను వచ్చిన బొమ్మ గీస్తాను. అందరికీ తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు అని. అయినా లూడోలో వేస్తారు సార్. లూడో గేమ్ ఉంటుంది తెలుసు, కానీ నేను బొమ్మ గీస్తా అట్లా. లూడో గేమ్స్ కొంచెం మ్యూట్ చేయండి అమ్మా, డిస్టర్బెన్సెస్ ఎక్కువ అవుతా ఉన్నాయి. మ్యూట్ చేయండి. సో ఈ మాదిరిగా మనకు డై అంటే ఏం లేదు, ఇలా చిన్న క్యూబ్ అన్నమాట. అది డై అంటే, ఇది డై. అది మనకు అంత పెద్దగా ఉండదు, చిన్నగా ఉంటుంది. దీని మీద 6 ఫేసెస్. ఇక్కడ నెంబర్ 1 ఉంటుంది. అంటే 1 అంటే 1 ఉండవచ్చు, ఒక చుక్క ఉండొచ్చు, ఇక్కడేమో 2 చుక్కలు ఉంటాయి, ఇక్కడేమో 3 చుక్కలు ఉంటాయి అనుకోండి, ఇక్కడేమో 4 చుక్కలు ఉంటాయి. అట్లా ఇంకా ఈ ఫేస్ ఒకటి, ఆ ఫేస్ ఒకటి ఉంది. అట్లా గీస్తే కనపడదు కాబట్టి నేను గీయలేం. ఈ మాదిరిగా ఉంటాయి. ఇది డై, 6 ఫేసెస్ ఉంటాయి. కాబట్టి ఒక డై వేసినప్పుడు 6 పవర్ 1 శాంపుల్ పాయింట్స్ వచ్చినాయి. మరి 2 డైలు వస్తే ఇఫ్ 2 డైస్ లేదా పేర్ ఆఫ్ డైస్, 2 డైస్ ఆర్ రోల్డ్, నంబర్ ఆఫ్ శాంపుల్ పాయింట్స్. నంబర్ ఆఫ్ శాంపుల్ పాయింట్స్ అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు 6 పవర్ 2 అని చెప్పాలి. అంటే 6 into 6 అని ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 36 అని. ఒకటి వేస్తే 6 పవర్ 1, 2 వేస్తే 6 స్క్వేర్ 36, 3 వేస్తే 6 క్యూబ్. ఓకేనా? 3 డైస్ వేస్తే అది కూడా రాసుకుందాం. ఇఫ్ THRE 3 dice are rolled, number of sample points n of s is equal to ఎంత అంటే 6 power 3 is equal to 6 into 6 into 6 is equal to 216 అవుతుంది. అదే 216 అనా అంతలే 216. సో ఈ మాదిరిగా వస్తుంది. n డైస్ వేసినప్పుడు ఎన్ని వస్తుందంటే 6 పవర్ n వస్తుంది. మనకు ముఖ్యంగా అడిగేది ఈ 2 అడుగుతుంటారు అన్నమాట. ఇది కూడా అడుగుతారు. ఈ 3 మనకు ముఖ్యం. 6 ఒక డై వేస్తే 6 n of s 6 అని, 2 వేస్తే 6 స్క్వేర్ అని, 3 వేస్తే 6 క్యూబ్ అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇది నోట్ చేయండి. సో ఇప్పుడు మనం ఎన్ని శాంపుల్ పాయింట్స్ వస్తాయి అనేటువంటిది చూసాం. దాని గురించి ఇంకొంచెం డీటెయిల్గా ఒకసారి చూద్దాం. చూసే ముందర కొన్ని చిన్న డెఫినేషన్స్ ఉన్నాయి. ఈ డెఫినేషన్స్ ఏంటంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ గురించి అన్నమాట. ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. డెఫినేషన్స్ కూడా అడగవచ్చు, కానీ అడగడం కంటే దీన్ని బేస్ చేసి ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతుంటారు. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒకటి జరిగితే ఇంకోటి జరగదు, ఒకటి జరిగితే ఇంకొకటి జరగదు. హెడ్ పడితే టెయిల్ పడదు, టెయిల్ పడితే హెడ్ పడదు, పాస్ అయితే ఫెయిల్ అవ్వడు, ఫెయిల్ అయితే పాస్ అవ్వడు, బ్లాక్ అయితే వైట్ అవ్వదు, అలా అనమాట. ఓకేనా? సో మనం ఒక డై వేసామనుకోండి, దాంట్లో 5 పడింది, మిగిలిన నెంబర్లు ఏవి పడవు, అంతే కదా. ఇట్లాంటి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటారు. దీని మన డెఫినేషన్ ఎట్లా రాసుకుంటాం? డెఫినేషన్ స్లోగా చెప్తుంటాను, రాసుకోండి మా మీరు కూడా, టైం వేస్ట్ కాకుండా.
ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ రాసుకోండి, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. 2 or more events are said to be mutually exclusive events mutually exclusive if the occurrence of one of the events prevents the occurrence of any of the remaining events. Okay, that is if E1, E2, E3 are mutually exclusive mutually exclusive, then E1 intersection E2 intersection E3 is equal to 5. అంటే E1 E2 E3కి కామన్గా ఏ శాంపుల్ పాయింట్ కూడా ఉండదు అని, అంటే ఒకటి జరిగితే ఇంకొకటి జరుగుతుంది. మ్యూట్ చేయాలి, రికార్డ్ అవుతుంది, డిస్టర్బెన్సెస్ అన్నీ మ్యూట్ చేయండి మా గర్ల్స్. సో ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను E1 ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అంటాను. E2 ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తానంటే 4 5 అని చెప్తాను. E3 ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తానంటే 6 అని చెప్తాను. E1 అంటే 1 2 3, E2 అంటే 4 5, E3 అంటే 6. ఇప్పుడు వీటికి దేనికి కూడా కామన్ పాయింట్ లేవు చూడండి. 1 2 3 వేటికి కూడా మనకు కామన్గా పాయింట్స్ అనేటువంటివి లేవు. కాబట్టి ఇక్కడ ఏంటంటే దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అనమాట. ఈ రెండు తీసుకోండి, మ్యూట్ చేయాలి, డిస్టర్బెన్స్ వస్తుంది నాకు, గర్ల్స్ నుంచి వస్తుంది, మ్యూట్ చేయండి. E1 E2 కానీ E2 E3 కానీ E1 E3 కానీ ఏది తీసుకున్నా కూడా మనకు కామన్గా ఏమీ లేవు. కాబట్టి మనం ఏం చెప్తామంటే దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని చెప్పవచ్చు. ఓకే, మనం మ్యూట్ చేయమంటే చేయడం లేదు. ఓకే, సో ఈ మాదిరిగా E1 ఇట్లా ఉన్నట్లయితే వీటిని మనం ఏమంటారంటే దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని మనం పిలవడం జరుగుతుంది అన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్ లింక్స్ చెప్పండి సార్. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక డై వేసామనుకోండి, డై వేస్తే శాంపుల్ స్పేస్ ఏమిటంటే 1 2 3 4 5 6 వస్తాయి కదా. 1 2 3 అనేటువంటిది ఒక ఈవెంట్ తీసుకున్నాం, 4 5 పడ్డం అనేటువంటిది ఇంకో ఈవెంట్ అనుకున్నాం, 6 పడ్డం అనేది ఒక ఈవెంట్ అనుకున్నాం. అలా అనుకుంటే ఈ 1 2 3కి 4 5కి 6కి ఏమన్నా దీంట్లో ఉన్న నెంబర్ దీంట్లో ఉందా కామన్గా? చూడండి, ఈ రెండిట్లో కామన్గా ఏమీ లేవు, ఈ రెండిట్లో కామన్గా ఏమీ లేవు. కాబట్టి E1 E2 E3 అనేటువంటివి ఇంటర్సెక్షన్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది, నల్ సెట్ వస్తుంది. కాబట్టి E1 E2 E3 అనేటువంటివి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని చెప్పచ్చు, ఆర్ ఎక్స్క్లూజివ్, మ్యూచువల్లీ
మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే కామన్గా ఏ శాంపుల్ పాయింట్ కూడా లేదు అని. మామూలుగా అర్థం ఏంటంటే ఒకటి జరిగితే మిగిలినవేవి జరగవు అని దాని మీనింగ్. అంటే వాటికి కామన్గా ఏది ఉండదు అని. కామన్గా ఏ శాంపుల్ పాయింట్ ఉండదు అంటే 1 2 3 అనేది ఒకటి, 4 5 ఒకటి, 6 ఒకటి తీసుకుంటే కామన్గా ఏది లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈవెన్ అంటే మనం ఏం చెప్దామంటే ఈవెన్ నెంబర్స్ అనుకుందాం. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? 2 4 6. E2 అంటే ఆడ్ నెంబర్స్ అనుకుందాం, 1 3 5. ఇప్పుడు E1 అండ్ E2 ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని చెప్పొచ్చా? E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ టు నల్ సెట్ కదా, కామన్గా ఏం లేవు కదా. ఈవెన్ నెంబర్ వస్తే ఆడ్ నెంబర్ రాదు, ఆడ్ నెంబర్ వస్తే ఈవెన్ నెంబర్ రాదు. కాబట్టి దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఈ మాదిరిగా అనమాట. ఇప్పుడు నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ చెప్తా చూడండి. నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. సపోజ్ ఈవెన్ అంటే ఏం చెప్తా అంటే నేను 2 5 6 అని చెప్తున్నాను. E2 అంటే ఏం చెప్తానంటే 1 2 4 అని చెప్తాను. అప్పుడు ఈవెన్ ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? కామన్గా 2 వచ్చిందా? 2 వచ్చింది. అంటే ఇది ఎంటీ సెట్ కాదు కదా. దేర్ఫోర్ ఈవెన్ అండ్ A2 ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అనమాట. దే ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. దేర్ఫోర్ ఈవెన్ E2 నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఓకేనా? ఇట్లా కామన్గా ఏదైనా ఉందనుకోండి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాదు. కామన్గా ఏమీ లేకపోతే దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని చెప్తాం. అంటే ఇక్కడేమో కామన్గా ఏమీ లేదు, దేర్ఫోర్ దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఈ కామన్గా ఒక శాంపుల్ పాయింట్ ఉంది, దేర్ఫోర్ దే ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత ఇది నోట్ చేసేయడమా. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటే సమాన అవకాశం కలిగి ఉండాలి అవి జరగడానికి. ఈక్వల్లీ లైక్లీ టు హ్యాపెన్ అని. ఇప్పుడు ఏం చెప్తామంటే నంబర్ ఆఫ్ శాంపుల్ పాయింట్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే ఈక్వల్ లైక్లీ ఈవెంట్స్ అని చెప్తాం. నంబర్ ఆఫ్ శాంపుల్ పాయింట్స్ ఈక్వల్గా ఉంటే ఈక్వల్ లైక్లీ ఈవెంట్స్. సరే, ఫస్ట్ డెఫినేషన్ రాసి తర్వాత ఎగ్జాంపుల్ చూద్దాం. 2 or more, మీరు కూడా రాసేయండి అమ్మ నాతో పాటే. TWO 2 or more events, 2 or more events are said to be equally likely if there is no reason to expect any one of them to happen in preference to the others. ఇది డెఫినేషన్. సో ఇప్పుడు ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటే 2 or more events are said to be equally likely. 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఈవెంట్స్ మనం ఈక్వల్ లైక్లీని ఎప్పుడు చెప్తామంటే దెర్ ఇస్ నో రీజన్ టు ఎక్స్పెక్ట్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ టు హ్యాపెన్ ఇన్ ప్రిఫరెన్స్ టు అదర్స్. ఒకటి జరిగింది అంటే ఏంటి కారణం ఏంటి అంటే మనం చెప్పలేనట్టుగా ఉండాలి.
జరగలేదు అంటే కూడా ఎందుకు జరగలేదంటే చెప్పలేనట్టుగా ఉండాలి. అలా ఉన్నట్లయితే వాటిని ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అని మనం తీసుకుంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక కాయిన్ వేసామనుకోండి. ఏ కాయిన్ ఈజ్ టాస్డ్. కాయిన్ టాస్ చేసినప్పుడు ఈవెన్ అనేటువంటిది ఒక ఈవెంట్ మనం డిఫైన్ చేస్తున్నాం. ఎలా అంటే హెడ్ పడింది అని. E2 అనేటువంటిది ఇంకొక డిఫైన్ చేస్తున్నాం. ఏంటి అంటే టెయిల్ పడడం. ఈ రెండు కూడా ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. హెడ్ పడటానికి రీజన్ చెప్పండి అంటే చెప్పలేము. టెయిల్ పడటానికి రీజన్ చెప్పమంటే చెప్పలేము. పడిన దానికి చెప్పలేము, పడకపోయినా చెప్పలేము. అంటే ఇక్కడ మనకి n ఆఫ్ ఈవెన్ ఎంత అంటే 1, దీంట్లో ఎంత అంటే 1, ఈక్వల్గా ఉన్నాయి కదా. therefore they are equally likely events అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, సో E1 E2 ఆర్ ఈక్వల్లీ లైక్లీ. E1 అండ్ E2 ఆర్ ఈక్వల్లీ లైక్లీ. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అని చెప్పవచ్చు. ఓకే, అలాగే సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక డై వేసామనుకోండి. ఏ డై ఈజ్ రోల్డ్. దీంట్లో వేసినప్పుడు మొదటి ఈవెంట్ని ఎలా డిఫైన్ చేస్తున్నానంటే ఈవెన్ నెంబర్ రావడం 2, 4, 6. రెండో ఈవెంట్ని ఎలా డిఫైన్ చేస్తున్నానంటే 1, 3, 5 ఆడ్ నెంబర్ రావడం. ఇప్పుడు ఈవెన్ నెంబర్ పడేటువంటి అవకాశం ఎంత ఉంది, ఆడ్ నెంబర్ పడే అవకాశం ఎంత ఉందంటే రెండింటికి సమానంగా ఉన్నాయి. ఈవెన్ నెంబర్ ఎందుకు పడింది అంటే చెప్పలేము, ఆడ్ నెంబర్ ఎందుకు పడింది అంటే కూడా చెప్పలేము. అలా ఉన్నప్పుడు దే ఆర్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అని మనం చెప్పొచ్చు అన్నమాట. ఓకే, సో దే ఆర్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అవుతాయి. ఇది కూడా ఈక్వల్లీ లైక్లీ. ఇప్పుడు నాట్ ఈక్వల్లీ లైక్లీ తీసుకుందాం. నాట్ ఈక్వల్లీ లైక్లీ. ఈక్వల్లీ లైక్లీ ఏం చెప్తానంటే E1 పడడం ఏంటి అంటే ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ ఏంటి 2 1, 3 1, 5 1 ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ ఏం చెప్తానంటే ఆడ్ నెంబర్స్ చెప్తాను. E2 ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి 1, 3, 5 అంతేనా, ఇంకా ఉన్నాయా 1, 3, 5 ఆడ్ నెంబర్స్ ఉన్నాయా? మరి సరే ఇంకొక దానికి కలుపుతూ ఉండండి. ఏం చెప్దామంటే ఇంకోటి కలపాలి దీనికి. 1, 3, 4, 5 1, 2, 3, 4 పెట్టి ఇంకో 2 ఎక్స్ట్రా యాడ్ చేస్తాను. ఇది 1, 2, 3, 5 అనుకోండి. E1 అంటే 2, 3, 5 పడ్డాం. E2 అంటే 1, 2, 3, 5 పడ్డాం. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్లీ లైక్లీనా అంటే కాదు. ఎందుకని అంటే దీంట్లో 3 ఉన్నాయి, దీంట్లో 4 ఉన్నాయి. ఇది ఎక్కువ ఛాన్స్ ఉంటుంది దీనికి. ఇది ఎక్కువ పడే అవకాశం ఉంది, ఇది తక్కువ పడే అవకాశం ఉంది. therefore they are not equally likely. ఓకేనా, దీంట్లో 3 దీంట్లో 3 ఉంటే ఈక్వల్లీ లైక్లీ, దీంట్లో 3 దీంట్లో 4 ఉంటే ఈక్వల్ లైక్లీ కాదు అని అర్థమైందా? అంటే నంబర్ ఆఫ్ శాంపుల్ పాయింట్స్ని బట్టి కూడా చెప్పవచ్చు అవి ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్సా లేకపోతే నాట్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్సా అనేటువంటిది మనం చెప్పవచ్చు అన్నమాట. ఈ మాదిరిగా మనం ఈక్వల్లీ లైక్లీ, నాట్ ఈక్వల్లీ లైక్లీ అనేటువంటిది కన్సిడర్ చేయవచ్చు. సో ఈక్వల్లీ లైక్లీ అంటే ఏంటి అంటే సమాన అవకాశం కలిగి ఉన్నటువంటి ఈవెంట్స్ అని సింపుల్గా చెప్పాలంటే. నాట్ ఈక్వల్లీ లైక్లీ అంటే సమాన అవకాశం లేదు, ఒకదానికి ఎక్కువ అవకాశం ఉంది, ఒకదానికి తక్కువ అవకాశం ఉన్నట్లయితే అప్పుడు అవి దే ఆర్ నాట్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అని మనం చెప్తాం అన్నమాట. ఓకే, ఇది నోట్ చేసేయండి. సార్ మధ్యలో మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అవునా, చూస్తాను ఇప్పటి నుంచి. నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఎగ్జాస్టివ్ EXHAUSTIV ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. సో ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే ఏమిటి అంటే సింపుల్గా చెప్పాలంటే మనం తీసుకున్నటువంటి ఈవెంట్స్ మొత్తం అన్నీ రాసుకుంటే శాంపుల్ స్పేస్ వచ్చేయాలి.
అది ఎగ్జాస్ట్ ఈవెంట్స్ అంటే మనం ఒక కాయిన్ వేసామనుకోండి, కాయిన్ వేస్తే హెడ్ టెయిల్ ఆ రెండు ఎగ్జాస్ట్ ఈవెంట్స్. రెండు కాయిన్లు వేసామనుకోండి, 4 ఉంటాయి కదా ఈవెంట్స్, హెచ్హెచ్టి టిహెచ్టిటి, ఆ 4 ఎగ్జాస్ట్ ఈవెంట్స్ అన్నీ తీసుకుంటే మనకు టోటల్గా వచ్చేసేయాలి, శాంపుల్ స్పేస్ వచ్చేయాలి. అంటే యూనియన్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ ఈజ్ నథింగ్ బట్ శాంపుల్ స్పేస్. అలాగా ఉన్నట్లయితే వాటిని ఎగ్జాస్ట్ ఈవెంట్స్ అని మనం చెప్తాం. ఓకే, సో డెఫినేషన్ ఎలా చెప్తామంటే దీన్ని 2 or more events are said to be exhaustive if their union is a sample space అని. సో అదే రాస్తున్నాను ఇప్పుడు, మీరు కూడా రాసుకోండి ప్యారలల్గా. 2 or more events are said to be exhaustive events, said to be exhaustive events if the performance of the experiment always results in the occurrence of at least one of them. అంటే ఏంటంటే 2 or more events are said to be exhaustive. The performance of the experiment always results in the occurrence of at least one of them. అంటే ఆ ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది వీటిలో నుంచే జరగాలి అని. ఓకే, దీనికి సింపుల్గా ఇఫ్ ఇది కూడా రాయవచ్చు, అది రాయకుండా ఇది రాసినా ఓకే కరెక్ట్ అవుతుంది. ఇఫ్ E1, E2, E3 so on En are said to be exhaustive events if E1 union, E2 union, E3 union so on union En is equal to yes. ఇది రాసినా మీకు డెఫినేషన్కి సరిపోతుంది, ఎగ్జాస్ట్ ఈవెంట్స్ కింద సరిపోతుంది అన్నమాట. ఓకే, ఇట్లా రాసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాస్ట్ ఈవెంట్స్కి మనం ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే, ఇఫ్ example if a pair of coins are tossed, అంటే ఏంటి, S is equal శాంపుల్ స్పేస్ ఏముంటుంది, HH HT TH TT, ఇది కదా శాంపుల్ స్పేస్. ఇప్పుడు దీంట్లో నేను E1 అనేటువంటి ఈవెంట్ని డిఫైన్ చేస్తాను. ఎలా డిఫైన్ చేస్తానంటే, కనీసం ఒక హెచ్ ఉండాలా అనేది కండిషన్. అంటే ఒక హెచ్ అంటే 2 హెచ్లు ఉండొచ్చు, ఒక హెచ్ ఉండే హెచ్టీ ఉండవచ్చు, టీహెచ్ ఉండవచ్చు. E2 అనేటువంటి ఈవెంట్ నేను ఎలా డిఫైన్ చేస్తానంటే, కనీసం ఒక టెయిల్ ఉండాలా అనిపిస్తుంది. అట్లీస్ట్ టెయిల్ అంటే టీహెచ్ ఉండవచ్చు, హెచ్టీ ఉండవచ్చు, టీటీ ఉండవచ్చు. ఇదేమో అట్లీస్ట్ 1 హెచ్, ఇదేమో అట్లీస్ట్ 1 టీ. ఈ రెండింటి యూనియన్ తీసుకుంటే ఇది వస్తుందా రాదా, హెచ్హెచ్ వచ్చింది, హెచ్టీ వచ్చింది, టీహెచ్ వచ్చింది, టీటీ వచ్చింది. ఓకే, కాబట్టి ఈ రెండు ఏంటివంటే therefore E1 union E2 ఈజ్ ఈక్వల్ టు ఎస్ అయిందిగా. కాబట్టి దే ఆర్
ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అని చెప్పవచ్చు అనమాట. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అని మనం చెప్పవచ్చు. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నానంటే E1 అనేటువంటిది కరెక్ట్గా ఒక హెచ్ఏ ఉండాలని చెప్పాను అనుకోండి. ఒక హెచ్ఏ అంటే HT TH, ఒక హెచ్ఏ ఉండాలి. E2 అనేటువంటిది ఏం చెప్తున్నానంటే కరెక్ట్ ఒకటినే ఉండాలి అని చెప్పాను అనుకోండి. అంటే TH HT ఒకటినే ఉండాలి. ఇప్పుడు E1 యూనియన్ E2 తీసుకుంటే E1 యూనియన్ E2 ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎస్ కదా. ఎందుకని HHTT మిస్సింగ్. అందుకని ఈ రెండు ఏంటంటే దే ఆర్ నాట్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఇదేంటి హ్యావింగ్ ఎగ్జాక్ట్లీ 1 H, ఇదేమో హ్యావింగ్ ఎగ్జాక్ట్లీ 1 T. అది అంటే ఆఫ్ కోర్స్ రెండు ఈక్వల్ అయినా అనుకున్నది వేరే విషయం. సో ఈ మాదిరిగా ఉన్నట్లయితే మనకు ఈ రెండు ఎగ్జాస్ట్ ఈవెంట్స్ కావు అని మనం చెప్తాం అన్నమాట. అర్థమైందా? ఇట్లా మనం ఎగ్జాస్ట్ ఈవెంట్స్ అవునా కాదా అనేటువంటిది మనం డెఫినేషన్లో సింపుల్గా 2 ఎగ్జాంపుల్ చెప్పాం. ఇప్పుడు మీరు నోట్ చేయండి. సో ఇప్పుడు దీని మీద ఒక చిన్న ప్రాబ్లం ఇస్తాను, చూద్దాం. ప్రాబ్లం రాసుకోండి మీరు. A die is rolled. A die is rolled. The events E1 ఎలా డిఫైన్ చేస్తారంటే అకరెన్స్ ఆఫ్ an even number. Occurrence of an even number. E2 ఇది ఎట్లా డిఫైన్ చేశారంటే అకరెన్స్ ఆఫ్ ప్రైమ్ నంబర్. అకరెన్స్ ఆఫ్ ప్రైమ్ నంబర్. E3 ఇది ఎట్లా డిఫైన్ చేశారంటే అకరెన్స్ ఆఫ్ 1. ఇది డిఫైన్ చేశారు. సో డై అనేటువంటిది వేసినప్పుడు దీన్ని మనము వీటి గురించి E1 E2 E3 గురించి జడ్జ్ చేద్దాం. ఏవి డిపెండెంట్, ఇండిపెండెంట్, అదే ఎక్స్క్లూజివ్, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్, ఎగ్జాస్టివ్, ఈక్వల్లీ లైక్లీ, ఇవి కదా మనం చూసేది. ఇప్పుడు శాంపుల్ స్పేస్ ఏమవుతుంది? ఒక డై వేసినప్పుడు E3 ఏంటి సార్? E3 ఇస్ అకరెన్స్ ఆఫ్ 1 అంతే. 1 2 3 4 5 6 కదా శాంపుల్ స్పేస్ డై వేసినప్పుడు. E1 అంటే ఏంటి అంటే ఈవెన్ నెంబర్ రావాలి. ఈవెన్ నెంబర్లు ఏమున్నాయి ఇందులో? 2 4 6. E2 అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ ఏంటివి? 1 అది ప్రైమ్ నెంబరా? కాదు కదా. 2 3 2 సార్ 5 అనేది E2. E3 తీసుకుందాం. E3 ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే 1. ఈ మాదిరిగా మనం డిఫైన్ చేస్తే ఇవి మొట్టమొదట మనం అనుకున్న డెఫినేషన్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్సా. నెంబర్ 1. E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ టు నల్ సెట్ వస్తుందా? E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు? 2 వచ్చింది. అంటే నల్ సెట్ రాలేదు. కాబట్టి E1, E2 ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని చెప్పచ్చా? E1 E2 ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. సరే, ఇంకపోతే ఈక్వల్లీ లైక్లీ గురించి చేద్దాం. ఈక్వల్లీ లైక్లీ ఇప్పుడు E1 E2 ఈక్వల్లీ లైక్లీనా? n ఆఫ్ E1లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. E2లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? E2లో 3 ఉన్నాయి. E3లో ఎన్ని ఉన్నాయి? n ఆఫ్ E3 ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. కాబట్టి E1 E2 E3 దే ఆర్ నాట్ ఈక్వల్లీ లైక్లీ. దీంట్లో 3 ఉన్నాయి, దీంట్లో 3, దీంట్లో 1 ఉంది కదా, ఈక్వల్గా లేవు కదా. కాబట్టి
నాట్ ఈక్వల్లీ లైక్లీ చెప్పనా, నాట్ ఈక్వల్లీ లైక్లీ. సమానంగా ఉంటే ఈక్వల్లీ లైక్లీ, సమానంగా లేకపోతే నాట్ ఈక్వల్లీ లైక్లీ. ఇప్పుడు E1 E2 తీసుకుంటే ఈక్వల్లీ లైక్లీనా? ఎస్, ఎందుకని దీంట్లో 3 ఉన్నాయి, దీంట్లో 3 ఉన్నాయి కాబట్టి ఈక్వల్ లైక్లీ. E2 E3 తీసుకుంటే నాట్ ఈక్వల్లీ లైక్లీ, E1 E3 తీసుకుంటే నాట్ ఈక్వల్ లైక్లీ, 3 తీసుకుంటే నాట్ ఈక్వల్ లైక్లీ, అలా అనమాట. ఇంకా మూడోది ఎగ్జాస్ట్ ఈవెంట్స్ అవుతాయి లేదా చూద్దాం. ఎగ్జాస్ట్ ఈవెంట్స్ అంటే E1 యూనియన్ E2 యూనియన్ E3 తీసుకుంటే మనకి మొత్తం ఎస్ వస్తుందా? శాంపుల్ స్పేస్. శాంపుల్ స్పేస్ ఏంటి ఇక్కడ? 1 2 3 4 5 6 కదా. 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది, 5 వస్తుంది, 6 వస్తుంది, ఈక్వల్ టు ఎస్ వచ్చిందిగా. 6 వస్తుంది. Therefore they are exhaustive events. E1 E2 E3 are exhaustive ఈవెంట్స్ అని చెప్పచ్చు. అర్థమవుతుంది? ఈ మాదిరిగా మనం నా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 2 dice are rolled. 2 dice are rolled. టూ డైస్ వేసినప్పుడు శాంపుల్ స్పేస్ మీరు నాతో పాటు రాసుకుందామా. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 డైలు వేస్తే ఏమొస్తుంది మనకు? 1 1 వస్తుందా, 1 2 వస్తుందా, మొదటి దాని మీద 1, రెండో దాని మీద 3, 1 3 1 4 1 5. చాలామంది ఏమంటున్నారంటే అంతే కదా సార్, 1 1 1 2 1 3 1 4 1 5 1 6, ఆ తర్వాత 2 1 2 2 సర్లే చూస్తూ ఉందాంలే అనుకుంటారు. ఎవరు చూస్తూ ఉండకండి, అందరు రాసుకోండి, మీకు తెలుసు అయినా రాసుకోండి. ఎందుకంటే దీని మీద నేను చాలా క్వశ్చన్స్ బిల్డప్ చేస్తాయి ఇప్పుడు, అందుకని మీరు చూడకుండా చెప్పలేరు. నోట్స్లో కంపల్సరీ రాసుకోవాలి. అన్ని వరుసగా నేను రాసినట్టు రాయండి. 6 ఒక లైన్లో, నెక్స్ట్ 6 ఇంకో లైన్లో, ఒకదాని కింద ఒకటి కరెక్ట్ రావాలి. 2 1 2 2 2 3 2 4 2 5 2 6, తర్వాత 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6. అది ఈ మాదిరి శాంపుల్ స్పేస్ వస్తుంది. అందుకని మనం ఏమనుకున్నామంటే ఈ ఎన్ ఆఫ్ ఎస్ ఎన్ ఉంటాయి శాంపుల్ స్పేస్ అంటే 6 × 6 = 36 ఉంటాయని అనుకున్నాం మనం. ఆ 36 ఏంటి ఇప్పుడు రాసామన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్తానంటే E1 = సమ్ 7 అని చెప్తాను. అంటే ఈ రెండు కలిపితే 1 + 1 ఎంత 2, 1 + 2 ఎంత 3, అట్లా సమ్ 7 రావడం అనేది E1 కింద డిఫైన్ చేశాను. చేస్తే ఇప్పుడు దీంట్లో ఏమేమి శాంపుల్ పాయింట్స్ ఉంటాయి అనేటువంటిది మనకు కావాలి. చూడండి, ఇలా తీసుకుంటే దీనికి సమ్ ఎంత అంటే 2. ఈ శాంపుల్ పాయింట్స్ తీసుకుంటే ఈ సమ్ ఎంత అంటే 3. చూడండి, చుక్కలు పెట్టినవన్నీ 2 + 1 1 + 2 3 వస్తుంది టోటల్. ఈ మూడింటికి సమ్ ఎంత వస్తుంది? 4 వస్తుంది.
ఈ నాలుగింటికి సమ్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. వీటికి చూడండి 1 2 3 4 5, వీటికి సమ్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. 1 2 3 4 5 6, వీటికి సమ్ ఎంత వస్తుంది? 7 వస్తుంది. ఇక్కడ చూడండి 1 2 3 4 5, వీటికి సమ్ ఎంత వస్తుంది? 8 వస్తుంది. 1 2 3 8. 4, ఇక్కడ ఎంత వచ్చింది? 9 వచ్చింది. 1 2 3 తీసుకుంటే 9. వచ్చింది. ఇప్పుడు 10 వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చింది? 11 వచ్చింది. 10. ఇప్పుడు ఎంత వచ్చింది? 12 వచ్చింది. అవునా? ఇప్పుడు దీన్ని చూసి నాకేం చెప్పాలంటే మీరు సమ్ 7 వచ్చే శాంపుల్ పాయింట్స్ చెప్పాలి మీరు చూసి. ఏంటిది అది? 6 ఉన్నాయి సార్. 6 1 6 1 6 1 5 2 4 3 4 3 3 4 3 4 ఇంకా 2 5 2 5 సార్. తర్వాత 1 6. 7 ఉన్నాయి కదా. సో సమ్ 7 వచ్చే శాంపుల్ పాయింట్స్ ఎన్ని అంటే 7 అని చెప్తారా? అవి ఏంటివి అంటే ఇప్పుడు చెప్తారా? ఓకే, నెక్స్ట్ E2 డిఫైన్ చేస్తున్నాను నేను. E2 ఎలా డిఫైన్ చేస్తున్నానంటే సమ్ 6 అంటున్నాను. సమ్ ఈజ్ 6. చెప్పండి E2లో ఏముంటాయి చెప్పండి. 5 1 5 1 4 2 3 3 4 2 3 3 2 4 2 4 1 5, 1 5. అంతేనా? సో సమ్ 6 వచ్చేటువంటి శాంపుల్ పాయింట్స్ ఎన్ని అంటే 5 ఉన్నాయా? మరి నెక్స్ట్ ఏమంటున్నానంటే E3 డిఫైన్ చేస్తున్నాను. E3 ఏం డిఫైన్ చేస్తున్నాను అంటే సమ్ ఈజ్ 5 అంటున్నాను. సమ్ ఈజ్ 5. చెప్పండి E3లో ఏముంటాయి? 4 1 4 1 ఇంకా 3 2 2 3 1 4. 1 4, 4 ఉన్నాయా? సమ్ E3. E4 ఈజ్ ఈక్వల్ టు ఏం డిఫైన్ చేస్తున్నానంటే నేను E4 ఈజ్ ఈక్వల్ టు సమ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 అంటున్నాను. సమ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7, 7 కానీ అంతకంటే ఎక్కువ కానీ అంటున్నాను. అంటే మరి ఇంకా ఏమేమి వస్తాయి? ఎన్ని వస్తాయి చెప్పండి. ఎన్ ఆఫ్ E4 ఎంత చెప్పండి. ఎన్ ఆఫ్ E4 అంటే 7 వచ్చేటివి 6 ఉన్నాయా? ఈ లైన్లో ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టుకోండి. 3 3 6 ఉన్నాయా? 6 ప్లస్ 8 వచ్చేవి 5 ఉన్నాయా? 8 వచ్చేవి. 9 వచ్చేవి 4 ఉన్నాయా? 10 వచ్చేవి 3 ఉన్నాయా? 4 సార్. 11 వచ్చేవి 2 ఉన్నాయా? 12 వచ్చేవి 1 ఉందా? 3 సార్. 11 టోటల్ ఎంత వచ్చింది? 2 మొత్తం 21 వస్తుందా? సో రాస్తే 21 వస్తుంది. 21 శాంపుల్ పాయింట్స్ వస్తాయి. 21 వచ్చాయి కదా. ఇప్పుడు నేనేం అడుగుతానంటే E1 E2 E3 మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అవుతాయా? నెంబర్ 1 క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే E1 E2 E3 మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అని చెప్పొచ్చా లేదా? మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి? ఒకటి జరిగితే ఇంకోటి జరగదు, ఒకటి జరిగితే ఇంకొకటి జరగదు. సో ఇప్పుడు E1లో ఉన్నవి E2లో ఏమన్నా ఒక్కటన్నా ఉందా?
E2 E3 ఈ మూడిట్లో కామన్గా ఒక్కటి ఉంటే కూడా నో చెప్దాం. ఒక్కటి కూడా కామన్ లేదు అనుకోనండి, అప్పుడు మీరు ఎస్ చెప్పాలి. బాగా చూసి చెప్పండి నాకు. E1లో ఉన్నవి, E2లో ఉన్నవి, E3లో ఉన్నవి కామన్గా ఒక్కటన్నా ఉందా లేదా బాగా చూసి మీరే చెప్పాలి. E1 ఇంటర్సెక్షన్ E2 ఇంటర్సెక్షన్ E3 నల్ సెట్టా లేకపోతే ఇంకేదైనా ఒకటి వస్తుంది. నల్ సెట్ అనా రాసిద్దాం. అయితే నల్ సెట్ అంటే దే ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అని చెప్పచ్చా. E1 E2 E3 ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అని మనం చెప్పొచ్చుగా. ఎందుకని కామన్గా ఒకటి కూడా లేదుగా, అదనమాట. ఓకే, నెక్స్ట్ E1 అండ్ E4 ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అవునా కాదా? సెకండ్ క్వశ్చన్. E1 E4 ఏం చెప్దాం? మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అని చెప్దామా, నాట్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ చెప్దామా? E1 E4 పెట్టాలి. ఏమా ఎస్ అనా? ఎస్ అనా? ఇప్పుడు చెప్పండి. E1 E4 మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అవునా కాదా? E1 అంటే ఏంటి? ఇవన్నీ ఉంటాయి, 6 ఉంటాయి. E4 అంటే ఏంటి? ఈ 6 దీంట్లో ఉంటాయిగా. సమ్ 7 వస్తుందిగా. కాబట్టి ఇంటర్సెక్షన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 5 కదా. నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని రాస్తున్నా. అర్థమైందా? సెకండ్ వన్ అర్థం కాలే. చూడండి ఒకసారి. E1లో ఏమేమి ఉన్నాయి చెప్పండి నాకు. ఈ 6 ఉన్నాయా? సార్ ఇంకోసారి. E1లో 6 1 5 2 4 3 ఇవి ఉన్నాయి కదా, సమ్ 7 వచ్చేవి. E4లో ఏమున్నాయి? సమ్ 7 వచ్చేవి ఉండాలి, సమ్ 8 వచ్చేవి, 9 వచ్చేవి, 10 వచ్చేవి, 11 వచ్చేవి, 12 వచ్చేవి, అంటే 21 ఉన్నాయి. ఈ సమ్ 7 వచ్చేటువంటి 6 ఎలిమెంట్స్ E4లో కూడా ఉన్నాయి కదా. ఈ 6 ఎలా రాసాం మనం? ఈ 6 ఇక్కడ రాసిండేది. అంటే 21 రాయలేక మనం ఏం చెప్పాం? 21 ఉంటాయి, N(E4) ఒకటి రాసుకున్నాం కదా. కాబట్టి E4లో ఏమేమి ఉన్నాయంటే 6 1 ఉంటుంది, 5 2 ఉంటుంది, 4 3 ఉంటుంది, 3 4 ఉంటుంది, 2 5 ఉంటుంది, 1 6 ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఈ టోటల్ 8 వచ్చేటువంటివన్నీ ఉంటాయి, టోటల్ 9 వచ్చేటివి ఉంటాయి, టోటల్ 10 వచ్చేటివి ఉంటాయి, 11 వచ్చేటివి ఉంటాయి, 12 వచ్చేటివి, ఇవన్నీ కలిపి 21 ఉంటాయి ఇందులో. అందుకని ఇవి కామన్గా మనకు 6 శాంపుల్ పాయింట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి దే ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఎందుకంటే E1 ఇంటర్సెక్షన్ E4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 5, నల్ సెట్ కాదు. ఆ విధంగా. లేదంటే మీరేం చేయాలి తెలుసా? E4 మొత్తం రాయాలి. E4 రాస్తే ఈ 21 శాంపుల్ పాయింట్స్ అప్పుడు అర్థమవుతుంది. E4 రాయండి, అప్పుడు ఏమైంది? 6 1 5 2 4 3 3 4 2 5 1 6 ఈ లైన్ అంతా రాశారు. ఆ తర్వాత టోటల్ 8 వచ్చే ఈ లైన్ రాయాలి. అంటే ఏంటి? 6 2 5 3 4 4 3 5 2 6 రాయాలి. టోటల్ 9 వచ్చేది రాయాలి. 6 3 5 4 4 5 3 6 రాయాలి. టోటల్ 10 వచ్చేటువంటి రాయాలి. 6 4 5 5 4 6. 11 వచ్చేది 6 5 5 6. 12 వచ్చేది 6 6 రాయాలి. ఇవన్నీ రాస్తే E4లో ఉంటాయి. మరి E1 ఇంటర్సెక్షన్ E4 అనేటువంటివి మీకు కామన్గా కనిపిస్తాయి. దేర్ఫోర్ దే ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని చెప్పచ్చు. ఇప్పుడు చూడండి, E4 ఒకటి రాస్తాను, ఇంకేం లేదు. E4లో మనం ఏమనుకున్నామంటే, E4లో సమ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 7 అనుకున్నాం కదా. అంటే సమ్ 7 వచ్చేవి చెప్పాలి. ఏంటి అవి? 1 6 2 5. ఈ లైన్ నెంబర్ చెప్పండి. 1 6 2 5 3 4 ఈ లైన్ నెంబర్ చూసుకోవాలి మీరు. ఓకే, 2 5 3 4 4 3 4 3 తర్వాత 5 2 5 2 తర్వాత 6 1 5 2 E4 సమ్ 7. సమ్ 8 వచ్చేది చూడండి, 2 6. కింద రాద్దాం రండి, ఇక్కడ రాద్దాం. 2 6
3 5 3 3 5 తర్వాత 4 4 4 4 తర్వాత 5 3 4 5 3 తర్వాత 6 2. ఓకేనా? 8 తర్వాత 9 చెప్పండి నాకు. 3 6 3 6 తర్వాత 4 5 4 5 తర్వాత 3 6 5 4 5 4 5 4 తర్వాత 6 3. ఇది సమ్ 9. నెక్స్ట్ 10 వచ్చేటి 6 3 4 6 10 వచ్చేది 4 6 5 5 4 6 5 5 5 5 6 4. 11 వచ్చేవి 5 6 6 5. 12 వచ్చేది 6 6. ఇవన్నీ దేంట్లో ఉన్నాయి? E4లో ఉన్నాయి. నేనేమంటున్నానంటే E1 E4లో కామన్గా ఏమైనా కనిపిస్తున్నాయి మీకు? ఒక్కటనే కనిపిస్తుంది అని అడుగుతున్నాను. చూడండి, ఇది కామనేగా. 6 1 6 1 ఉందా? అంటే ఒకటి ఉంటే చాలు, ఇంకా మిగిలిన కూడా ఉన్నాయి మనకు. 5 2 ఉంది, 5 2 ఉంది, ఇక్కడ 5 2 ఉంది, 6 1 ఉంది, 6 1 ఉంది, 6 1 6 1, ఈ రెండు కామన్. ఓకే, ఇవన్నీ ఈ 6 కామన్గా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ 6 కూడా దీంట్లో ఉండే అన్నీ కామన్గా ఉన్నాయి. ఒకటి ఉంటే చాలు. అందుకనే E1 ఇంటర్సెక్షన్ E4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 5 అని చెప్పా. నల్ సెట్ కాదు అని. ఎప్పుడైతే నల్ సెట్ కాదు అప్పుడు ఏం చెప్పాలి? వాటి మనం నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని చెప్పాలి. నల్ సెట్ అయితే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, నల్ సెట్ కాకపోతే దే ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. అది మనం చెప్పేటువంటిది. అర్థమైందా? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ మనం అలా చెప్తున్నాము. అంటే ఆ ఈవెంట్స్లో కామన్గా ఏమీ లేకపోతే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, కనీసం ఒక్క ఎలిమెంట్ ఉన్నా సరే దే ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని చెప్తున్నాము. ఇది మనం ప్రాబబిలిటీలో ఈ 2 డైస్ వేసినప్పుడు 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని చేసాము. అర్థమైంది? ఓకే మనం ఈరోజుతో ఈ క్లాస్ స్టాప్ చేద్దాం. రిమైనింగ్ విల్ బి కంటిన్యూడ్ టుమారోస్ క్లాస్.